నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇచ్చాను, నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలను అగ్నిలోని మీకు బాప్తిసం ఇస్తాడని మరి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. కనుక మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, కనిపెట్టండి, పరిశుద్ధాత్మను కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. ఆ శక్తి ఎలాగుందంటే వాళ్ళు మాట్లాడుతుండే భాషలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ భయంకరంగా వినపడింది. పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ. ఇంత గొప్ప స్వరము, ఇంత గొప్ప భాషలతో మాట్లాడుతున్న వారు ఎవరయ్యా అని చెప్పేసి అక్కడ భూమి మీద నివసిస్తున్న సకల గోత్రముల వారు, సకల భాషలు గల వాళ్ళు అందరూ ఆ పండుగకు వచ్చారంట. పెద్దకొస్తు పండుగకు అందరూ వచ్చి ఆ యొక్క స్వరం మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఎలా సాధ్యం నీకంటే పరిశుద్ధాత్ముడు మా మీదకి దిగి వచ్చాడు, అందుకే ఇంత గట్టిగా మేము మాట్లాడగలుగుతున్నాం అనేది. హల్లెలూయా. కనుక ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆరాధన చేసేటప్పుడు మనలో మనం ఉండము. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో కొంతమంది కదమ్మా చేతులు కూడా అసలు ఏమి అది ఏది అసలు ఈగ కూడా తాగదు, చిన్న సప్పలు కొడుతుంటాడు. పక్కన వాడు ఏమనుకుంటాడు, గట్టిగా హల్లెలూయా చెప్తే ఏమనుకుంటాడు, గట్టిగా దేవుని స్తుతిస్తే ఏమనుకుంటాడు అని చెప్పేసి ఆరాధన సమయంలో ఏదో రాయిలక నిలబడి ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది ఆత్మలో ఆరాధన చేస్తారు. వాడు ఎలా ఆరాధన చేస్తారంటే పక్కన వాడు ఏమనుకుంటాడో సేవకుడు ఏమనుకుంటాడో కాదు, కానీ నా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలా, ఆ శక్తిని పొందుకోవాలా, ఆ యొక్క అన్య భాషల వరాన్ని పొందుకోవాలా నేనని ఏం చేస్తారంటే శక్తి కొలది వాళ్ళు దేవుని స్తుతిస్తారంట. కనుక మన మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా అన్య భాషలు మాట్లాడతాము, తర్వాత మనము శక్తి కొలది చప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తాం. మనం ఉన్న చోట మనం ఉండం. కొంతమంది చూడండి ఆరాధన అయిపోయినాక ప్రారంభంలో ఇలా నిలబడి ఉంటారు, అయిపోయినాక ఈ సైడ్ నిలబడి ఉంటారు. కారణం ఏమిటి? వాళ్ళు శరీరంతో కాదు ఆత్మతో ఆరాధన చేసేటం. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ పొందుకొని తర్వాత భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. నేను ఏ రీతిగా అయితే మీకు కనపడి ఏ రీతిగా అయితే మరణాన్ని గెలిచానో వీటి గురించి మీరు సాక్ష్యం చెప్పండి, అనేక మందిని నా రాజ్యానికి సిద్ధపరచండి, నేను మరలా రాబోతున్నాను అన్నాడు. మరలా ఆయన వస్తున్నాడు. మరలా ఆయన వచ్చి ఏం చేస్తాడంటే క్రీస్తునందు మృతులైన వారిని లేపుతాడు. ఆయన కొరకు